వెళ్తున్నారంట, ఎదురు పిల్లి వచ్చిందంట. ఏం చేశారు ఇప్పుడు? ఎందుకో పిల్లి ఏం చేసిద్ది? పిల్లి ఎదురొస్తే మనకేంటి నష్టం? ఇంకా దానికే ప్రాబ్లం. మనుషులు ఎదురొస్తే దానికే సమస్య, మనకేంటి సమస్య? పాపం లోకంలో ఉన్న వాళ్ళు తెలియక ఇలా ఉన్నారండి. వాళ్ళని నేను విమర్శించట్లేదు. కొంతమంది అంటారు, మేము బయలుదేరి వెళ్ళబోయే టయానికండి వాళ్ళు తుమ్మారండి. ఏం చేశారంట? తుమ్మొస్తే తుమ్మకి ఏం చేస్తారండి? తుమ్మడం కూడా తప్పేనా? అంటే చూడండి, ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నవో లోకంలో, ఎలాంటి మూఢాచారాలని లోకస్తులు వెంబడిస్తున్నారో లేదా నమ్ముతున్నారో, అలాంటివి క్రైస్తవ స్త్రీలముగా లేదా క్రైస్తవులుగా ఉన్న మనం కూడా నమ్మడం న్యాయమేనంటారా? మరి కొంతమంది ఉంటారండి, ఏ రోజు మంచిదో వెళ్ళి అడిగిరండి పెళ్ళికి. ఏ రోజు మంచిది అమ్మ? ఏ రోజు మంచిది మీరు చెప్పండి. అన్ని రోజులు మంచివే కదా. దేవుడు సృష్టిని కలుగజేసిన తర్వాత ఆయన కలుగజేసిన యావత్తుని చూసినప్పుడు ఆయనకి ఎలా కనిపించిందంట? చాలా మంచిది. కేవలం మంచిది కాదు, చాలా మంచిదిగా కనిపించిందంట దేవుడు చూసినప్పుడు. అంటే దేవుడు ఆయన కలుగు చేసిన ప్రతిదీ కూడా మంచిది మంచిది అని దేవుడు చెప్తుంటే మనం ఏమంటున్నామో తెలుసా? దేవుడు చేసినటువంటి ఈ 7 రోజుల్లో కొన్ని రోజులు మంచివి కాదండి అని చెప్తున్నాం. అంటే మనం ఎవరిని విమర్శిస్తున్నాం? ఎవరి సృష్టిని తప్పుపడుతున్నాం? దేవుని సృష్టిని తప్పుపడుతున్నాం.